హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ డబుల్ వన్. ఒక సినిమాని మనం నట్షెల్ చేయక చాలా రోజులైంది. సో చేసేద్దాం. మూవీ నేమ్ వచ్చేసరికి పతంగ్. ఒక నట్షెల్ చెప్పేస్తా అసలు ఇదేందని చెప్పేసి. సో యాక్చువల్లీ మూవీ మనకి కనెక్ట్ అవ్వాలంటే కొత్తగా ఉండాలి సినిమా. ఇప్పుడు ఆడియన్స్ చాలా చూస్ అయిపోయారు. సో చూసినప్పుడు మనకి కొంచెం కొత్తదనం కానీ ఒక ఎగ్జైట్మెంట్ కానీ రావాలా. సో ఈ మూవీలో నేను చూసినప్పుడు సరే స్టోరీ పక్కన పెట్టండి, జనరీ స్టోరీ పక్కన పెట్టండి. ఆ స్టోరీస్కి నాకు పెద్దగా పడదు, పెద్దగా నచ్చదు, అది పక్కన పెట్టండి. కాన్సెప్ట్ దట్ ఫీల్. కేక్ తింటే ఒక ఫీల్ వస్తుంది, స్పైసీ తింటే ఇంకో ఫీల్ వస్తుంది, ఏదో సంథింగ్ తింటే ఒక ఉప్పుగా, తీయగా, పులుపులుగా, పచ్చపచ్చగా ఏదో వస్తుంది టేస్ట్. కానీ ఈ సినిమా చూసి ఏం టేస్ట్ వస్తుంది నాకు అర్థం కావట్లేదు. పెద్దగా ఏం ఉండదు, చూడడానికి ఏం ఉండదు. సరే అదంతా పక్కన పెట్టండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ చేసుకుంటారు. ఫ్రెండ్ ఉంటాడు. ఫ్రెండ్ క్యారెక్టర్ అబ్బాయికి క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. అండర్లైన్ ద వర్డ్ యువర్ ఆనర్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే హీరోయిన్ చూసినప్పుడు వాడు ఫ్రెండ్ని మోసం చేస్తాడు. ఓకే డన్, అంత బాగానే ఉంటుంది. ఇక్కడ కామెడీ ఏంటంటే హీరోయిన్ కూడా వాణి లవ్ చేస్తుంది, వీడిని లవ్ చేస్తుంది. అంటే ఇక్కడ వాల్యూ హీరోయిన్కి ఉన్నట్లా, అంటే మేల్ క్యారెక్టర్కి ఉన్నట్ట, ఫీమేల్ క్యారెక్టర్కి ఉన్నట్ట నాకు అర్థం కావట్లేదు. సరే ఇదంతా పక్కన పెట్టండి. యాక్చువల్లీ ఒక ఫీమేల్ కోసం ఇద్దరు కొట్టుకోవడం జయం నుంచి చూస్తూనే ఉన్నాం. మొన్న మగధీర, బాహుబలి దాకా చాలా చూస్తూనే ఉన్నాం. అక్కడెక్కడంటే ఒక ఫీమేల్ ఒక మేల్ని, అంటే ఒక హీరోని లవ్ చేసి వీళ్ళని హేట్ చేస్తుంది. ఇక్కడ ఏమైందంటే ఇద్దరు ఫ్రెండ్స్ని లవ్ చేస్తాను అనమాట. సో ఇది ఎక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి? ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిని లవ్ చేస్తే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇలానే ఉండాలి నేను అనట్లే. కానీ ఒక అమ్మాయి ఇద్దరిని అబ్బాయిని లవ్ చేయడం ఎక్కడ, ఇంకా అబ్బాయిలకి అక్కడ వాల్యూ ఎక్కడ ఉంది? సరే మీరు బాగానే రాసుకున్న అంత బాగానే ఉంది. సో ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిని లవ్ చేయడం అంత కన్ఫ్యూజన్ ఎందుకు? అసలు ఏంది అంత పక్కన పెట్టండి. మూవీ మొత్తంలో 2 hours 40 minutes మూవీ ఉంటే మూవీస్లో సాంగ్స్ ఉండాలని సాంగ్స్ మధ్యలో మూవీ ఉంటుంది అనమాట. సో అది కూడా పక్కన పెట్టండి. సో కొత్త వాళ్ళు తీసిరు, దాన్ని కూడా ఏమనొద్దు. ఫస్ట్ క్యారెక్టర్స్, హీరోయిన్ లీడ్ రోల్స్ చూడడానికి బాగున్నా, యాక్టింగ్ కూడా కొంచెం వచ్చి ఉండాలి కదండి, అది పక్కన పెట్టండి. దాన్ని కూడా పక్కన పెడదాం. కొంతసేపు క్లైమాక్స్ బాగా లాగుతారు, గొడవ పడతారు. ఒక అమ్మాయి కోసం, హీరోయిన్ కోసం ఫ్రెండ్స్ ఇద్దరు గొడవ పడతారు, అంత బాగుంటుంది. సరే గొడవ పడరు, వాళ్ళ ఇష్టం, పిచ్చిలేషన్ గొడవ పడ్డారు. బెస్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ అండర్లైన్ చేసింది, ఇక్కడ మళ్ళీ ఇంకోసారి అండర్లైన్ చేయండి. బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒక అమ్మాయి కోసం ఇద్దరు గొడవ పడతారు. యాక్చువల్లీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా అంటే అమ్మాయిని లైట్ తీసుకొని వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చేయాలి. ఇక్కడ ఎలా అంటే అమ్మాయి కోసం ఒక ఊరు మొత్తం పిలిచి ఇద్దరు సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే గొడవ పెట్టుకుంటారు. పదరా కైట్ ఎగరేద్దామంట. అంటే కైట్ డిసైడ్ చేస్తా ఏంటిది, పరుగు పందాలు, పోటీ పందాలు, సంక్రాంతి పందాలు అంతే అని పెట్టుకుంటారు. పాత సినిమాలో మనం చూసినాం. ఎందుకు పెట్టుకుంటారు? హీరోయిన్ ఒక్కని లవ్ చేస్తుంది కాబట్టి పెట్టుకుంటారు. ఇక్కడ హీరోయిన్ ఇద్దరు లవ్ చేస్తుంది కాబట్టి పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఈ కైట్ పోటీలు వీళ్ళిద్దరు కానీ ఇంకెవరిని గెలిస్తే వాడిని ఓకే అంటారు ఆ హీరోయిన్. సరదాగా ఆస్కింగ్, అది ఓకే అండి, అది వదండి, అది కూడా వదిలేండి. సో హీరోయిన్ ఇద్దరిలో ఎవరు గెలిచినా వాళ్ళని చేసుకుంటారంట. ఏంటిది? సో క్లైమాక్స్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన క్లైమాక్స్ వీళ్ళిద్దరిని వదిలేసి వెయిట్ చేసుకుంటారని. సో వీళ్ళిద్దరిని వదిలేసి వెయిట్ చేసుకుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారా? తెలియదు. అంటే అమ్మాయి హీరోయిన్ వచ్చింది, వీళ్ళిద్దరు గొడవ పడ్డారు. ఏంటిది అంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. సరే తీసిన వాళ్ళు తీసిరు, కొంచెం బీజిఎం, మ్యూజిక్, సాంగ్స్, కొంచెం పర్ఫార్మెన్స్ కానీ ఏమన్నా కొత్తగా ఉంటాయి. ఆడియన్స్ కొంచెం కొత్త చూసి చాలా చూసి ఉన్నారన్నమాట. సో ఇలాంటప్పుడు కొంచెం కొత్తగా ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు, చెత్తగా ఉంది. సో అది కూడా పక్కన పెట్టండి. మేము ఎక్కడ పోవాలి ఇంకా సినిమాకి? థియేటర్లు ఎక్కడ కనెక్ట్ అవ్వాలి? లేక 8 థియేటర్స్ వేసిరు, ఎక్కడ దొరకలేదు. సో మాఫియా అనుకోండి, ఏమని అనుకోండి అని చెప్పి నేను కష్టపడి చేసి మన్మధుడు క్లైమాక్స్లో వెళ్తాడు ఎడ్ల బండి మీద, కారు మీద, బైక్ మీద, అట్లా కష్టపడి థియేటర్ పోయి చూసిన. థియేటర్ పోయిన తర్వాత డోర్లు మూసేసిరు. తర్వాత ఏం జరిగిందో దేవుడికే తెలుసు, నాకే తెలుసు. అది చాలా గుణపం అనమాట. చాలా తలుచుకుంటే చాలా బాధేస్తుంది. సరే అది సెకండరీ, అది కూడా పక్కన పెట్టండి. అసలు మూవీలో ఏముందండి? అసలు డైరెక్టర్ ఎవరు, ఏం తెలియదు. తీసుకొచ్చారు, క్రిస్మస్ బరిలో దింపారు. అది కూడా అప్పటికి 4 సినిమాలు. శంబాల బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈషా మిక్స్డ్ టాక్తో, పెయిడ్ రివ్యూస్తో. ఈషాకి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి వాడే ఊగిపోతూ ఉంటాడు అనమాట. సో అది అన్నింటిలో ట్రిక్స్తో పెట్టి వాళ్ళు బ్లాక్ బస్టర్ కొట్టుకున్నారు. ఇలాంటి టైంలో వీళ్ళు లేట్గా రిలీజ్ చేసిందే కాకుండా ఈ అవుట్పుట్తో ఈ చెత్త మూవీని మా మొహం మీద టప్పమని పిజ్జా వేసుకుని మొహం మీద కొట్టినట్టు కొడితే ఎట్లా అనిపిస్తుంది ఒకసారి. కానీ స్టిల్ తెలుగు ఆడియన్స్ చూస్తారు, చేస్తారు, అంత బాగానే ఆదరించారు అనుకోండి. స్టిల్ అది బ్లాక్ బస్టర్ కాలే. ఓటీటీలో వచ్చా కూడా బ్లాక్ బస్టర్ కాలే. ఎందుకంటే తీసుకున్న కంటెంట్ అలాంటిదండి. విత్తనం అంటే తీసుకున్న కంటెంట్ అట్లుండి ఏం చేస్తాం. దీని మీద నాకు ఎప్పుడో ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇది కొన్ని సినిమాలు ఉంటాయండి, అంటే జనరేషన్ మార్చుదాం అనుకుంటారు కానీ జనరేషన్ మారదు, సినిమా అవుట్పుట్ రిజల్ట్ మారుతుంది. అది చూసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అలా ట్రై చేయకండి. చాలా బాగోదు. ఇంత బ్లాక్ బస్టర్ రేంజ్ వచ్చిన తర్వాత కూడా నెగిటివిటీ. సో కొంతమంది నచ్చింది. మొన్న ఆ పతంగ్ మూవీ రివ్యూ చేసి కింద నన్ను వేసుకున్నారు, బాగుంది కా బ్రో అని. సో ఎటు వెళ్ళిపోతుంది సమాధానం అది తెలియట్లే. ఒకప్పుడు పెళ్లి చేస్తే అమ్మాయి ఏడుస్తూ ఉండేది అనమాట పెళ్లిలో. సో ఇప్పుడు రివర్స్గా అబ్బాయి ఏడుస్తున్నాడు పెళ్లిలో.
మీరు ఇక జంబలగడ్డ పంప్ అనుకోండి, ఏమని అనుకోండి అంటే రివర్స్ అయిపోతుంది మన జనరేషన్. ఇలాంటి రివర్స్ అయిన జనరేషన్కి నేను అడిగా దాని ముచ్చంలాగా నేను ఎప్పుడూ ఒక సైడ్ నిలబడి చెప్తూనే ఉంటా ఏది అని చెప్పేసి. సో నాకు అంత వయసు అనుభవం ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి మూవీస్ మళ్ళీ ఇంకోసారి యూఎస్ కల్చర్ని తీసుకొచ్చి ఇండియాలో రుద్దకండి, చాలా బాగోదు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పతంగ్ ఇన్ నెట్ షెల్. కింద రండి మీ గురించే చూస్తున్నా. వచ్చండి కింద కామెంట్ చేసి చెప్పండి, మీకేమనిపించింది చెప్పండి, మనం డిస్కస్ చేద్దాం. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.